చొక్కా కొంచెం పొడుగ్గా ఉన్న బాగుండేది. సార్ 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 పొరపాటు జరిపోయింది సార్. మీరు జున్నులో అడుగున ఉంగరం వేసి మీ టేబుల్ కి పంపించమని చెప్పారు కదా సార్. ఆ కప్పు పొరపాటున వేరే టేబుల్ కి వెళ్ళిపోయింది సార్. పర్వాలేదు, తీసుకొచ్చి మళ్ళీ నా టేబుల్ మీద పెట్టు. అయ్యో కుదరదు సార్. ఆల్రెడీ ఆవిడెవరో గానీ ఆ జున్ను తినేసింది. అందులో ఉన్న ఉంగరం ఆవిడ గొంతులో అడ్డుపడింది. ఆవిడ పోయే పరిస్థితిలో ఉంది సార్. అటు చూడండి సార్. సార్ అవన్నీ తర్వాత, ఆవిడ గొంతులో ఏదో అడ్డుపడింది. ఇలా కొడితేనే బతుకుతుంది. ఏయ్ బుజ్జి, నేను బజ్జీని రా. అదేంటి బుజ్జి, అంత ధైర్యంగా చాటింగ్ చేసి తెచ్చిన పువ్వు ఇవ్వటానికి భయపడతావేంటి? చూడు, రోజు మనం ఇలా కలుసుకోవటం, పార్కులో కూర్చుని పచ్చగడ్డి పీక్కుంటూ మాట్లాడుకోవటం, సెల్లో సొల్లు కబులు చెప్పుకోవటం, వీళ్ళు చూసి గొల్లుమంటాం. ఏదో ఈవెంట్ లో ఓ రొమాంటిక్ మూమెంట్ లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని చేతిలో చేసుకుని కమిట్ అయిపోతాం. ఇదంతా లాంగ్ ప్రాసెస్. 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. సో టైం వేస్ట్. అందుకే నేను డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తా. కెన్ ఐ కిస్ యు బేబీ? ఏంటి పెదాలు నత్తలా లోపలికి లాగేసుకున్నా? ఏంటి ఇంతవరకు నిన్నెవరు ముద్దు పెట్టుకోలేదా? ఎవరు? మా అమ్మ, మా నాన్న, బాబురావు. బాబురావా? అంటే బాబురావు అంటే మనిషి కాదు, మా కుక్క పిల్ల. కుక్క పిల్ల. చూడు, ముద్దు పెట్టుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. జస్ట్ 4 పెదాలు షేక్ అండ్ ఇచ్చుకోవడం అంతే. నువ్వు కళ్ళు మూసుకుని జస్ట్ పెదాలు అలా తెరిచి 4 బయట పెట్టు. మిగతావన్నీ నేను చూసుకుంటా, ఓకే? ఏంటి కప్పలా నోరు తెరిచావు? నాకు భయం వేస్తే నోరు ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఏనుగుని ఇంత దగ్గరగా చూస్తే ఎవరికైనా భయమేదా మరి? నా మాట వినరా. నథింగ్ డూయింగ్. మనం ముందే అనుకున్నాం, నువ్వు లవ్ లో ఫెయిల్ అయితే మనం క్రైమ్ లో దిగుతున్నాం. జస్ట్ ఇంతలోనే కదా మిస్ అవుతుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. నో, మనం ఆ రూమ్ లోకి వెళ్తున్నాం. ఆడు తాగే మందులో ఈ టాబ్లెట్లు వేస్తున్నాం. ఆడు మత్తులోకి వెళ్తాడు. ఆడు బాడీ మీద ఉన్న పచ్చబట్టు చూస్తాం. అది మైక్రోషాప్ గారికి చెప్తే ఆడు మన ₹1 కోటి ఇస్తాడు. ప్రాబ్లమ్ సాల్వ్. అది కాదురా, నా మాట వినరా. నో బుజ్జి, నథింగ్ డూయింగ్. కావాలంటే ఇంకో ప్లాన్ వేద్దాంరా. ఈ ఐడియా మాత్రం నేను చూసుకుంటాను కదా. నా మాట వినరా ప్లీజ్. సైలెంట్ గా ఉండు. బుజ్జి, ఏ మీ ఇద్దరు ఈ ఆఫీస్ లోనే పనిచేస్తారా? yes, మే ఇద్దరం ఫ్రెండ్స్ కూడా. ఓకే ఓకే. ఎవర్రా వీళ్ళు? తర్వాత చెప్తాను పద. చేసేదంతా మోసం, చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం. గుడ్ మార్నింగ్ సార్. మోసం మోసం మోసం. గుడ్ మార్నింగ్. మీ జల్లెల్తో ఎలా ఉంది? బాగుంది సార్. సార్ మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. సారీ సార్. మోసగాళ్ళు, మోసగాళ్ళు. సారీ సార్. ఇట్స్ ఓకే. ఇందులో స్పెక్స్ ఎస్టిమేట్స్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. అవునా, ఇది ఇవ్వడానికి అంత లేట్ ఎందుకైంది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ ఏంటా ఎలా వచ్చారు? ఏం లేదు సార్, ఒక జోక్ గుర్తొచ్చింది, మీకు చెప్దామని వచ్చాను సార్. జోకా? రండి కూర్చోండి, చెప్పండి. వెళ్ళవా? అర్జెంట్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి ప్రాజెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్ళవా? రండి కూర్చోండి. జల్లెల్తో జాగ్రత్తగా తీసుకెళ్ళు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటా జోక్ చెప్పండి. సుబ్బారావు ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఓ. సుబ్బారావు స్విచ్ చేసాడు. లైట్ వెలిగింది. అంతే సార్ జోకు.
సార్ 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 రే పల్స్ చాలా లోగుందిరా. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఇలాంటి చెత్త జోకులు చెప్పొద్దని. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? డాక్టర్ చాలా Easy, సార్, sir. చాలా ఈజీ slow. ఈజీ డాడీ ఓకే నాకేమి కాలేదు. సార్ లెట్ మీ హెల్ప్ యూ సార్. మేము వస్తాం సార్. అక్కర్లేదని చెప్పాను కదా బ్రదర్. రేపు 7 o'clock మనం ఆఫీస్లో కలుద్దాం. బుజ్జిబాబు గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే సార్. ఏమండి నా మాట వినండి. ఏమండి థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. బాయ్. బాయ్. రాము, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందంటారు. మా డాడీ చాలా మంచి మనిషి. అందుకే మా కంపెనీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు ఆ దేవుడి పంపించినట్టు జాయిన్ అయ్యారు. మా డాడీ ప్రాణాల్ని సమయానికి కాపాడారు. యూర్ రియలీ గాడ్ సెంట్. థ్యాంక్ యూ. మీ ఇద్దరంటే మా డాడీకి చాలా ఇష్టం. మా డాడీ ప్రాణాల్ని కాపాడినట్టే మీ కంప్యూటర్తో మా కంపెనీని కూడా బ్యాంక్రప్సీ నుండి కాపాడతారనుకుంటున్నాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే బాయ్. ఐ కాంట్ డూ దిస్. ఇక నా వల్ల కాదు. ఓ పక్కన అమ్మాయి లవ్ చేయటం, ఇంకో పక్కన నా ఫాదర్ మీద క్రైమ్ చేయటం. అయినా ఇవాళ తాగిన మందులు మన టాబ్లెట్ కల్పించుంటే ఏమైందిరా? అసలే షుగర్ పేషెంట్. కోమాలకి వెళ్ళినాడు అలాగే పోయేవాడు. మన జైలుకి వెళ్ళి వాళ్ళం. ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. రే నువ్వు చాలా సెల్ఫిష్ ఫెలోరా. ఎంతసేపు నీ లవ్ గురించి ఆలోచిస్తున్నావు కానీ నా చిట్కనేల గురించి ఏమైనా ఫీలింగ్ ఉందారా నీకు? రే ఆ వేలు కూడా నీ వేలు తీసినా సరే, నా వేలు తీసినా సరే, నీ ప్రేమించే అమ్మాయికి మాత్రం అన్యాయం చేయలేను. ఒక అమ్మాయి పోతే 100 మంది అమ్మాయిలు వస్తారు. వేలు పోతే లైఫ్ లో మళ్ళీ వేలు రాదు. అది పెరగడానికి గోరు కూడా కాదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. రేపు ఆయన ఆఫీస్కి ఎర్లీగా వస్తున్నారు. స్టాఫ్ ఎవరు ఉంటారు. నిజం చెప్పేసి సారీ చెప్పి మన దారి మన పోదాం. హలో జేమ్స్, నేను ఆఫీస్కి బయలుదేరాను. ఓకే. ప్లీజ్ కమ్ ఇన్. ఎస్ సార్. ఎవరు నువ్వు? నేను సుష్మా సిస్టర్ని. తనకి వాళ్ళ ఒంట్లో బాలేదు. నన్ను పంపించింది. ఓహో, డాక్టర్ ఫోన్ చేశారా? వచ్చి చాలాసేపు అయింది. రమ్మని చెప్పండి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్పాట్ మిస్ అవ్వకుండా చూడు. ఈ డిస్టెన్స్లో కూడా మిస్ అయితే నేను నా ఉద్యోగం చేయడం వేస్ట్ సార్. బాగానే చేసావయ్యా. హలో. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. గుడ్. బాడీని రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళు.